పవన్ మళ్ళీ మామూలుగానే కనపడుతుంది. అది హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి హంపీకి రోడ్వేలో ఎలా వచ్చామో చూపించాం. అండ్ ప్రజెంట్ హంపీలో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్టాల్స్లో మేము ఏ షాపింగ్ చేసాం, అదేవిధంగా ఏ టెంపుల్ని విజిట్ చేసాం అనేది వీడియో చూపిస్తున్నాం. సో ప్రజెంట్ అయితే వెళ్ళగానే ఎలిజాకు ఇంకో అక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్స్ బాగా నచ్చేసాయి, అదేవిధంగా హ్యాట్. సో ప్రజెంట్ కొన్ని బ్యాగ్స్ని చూసేసి తనైతే ఒక హ్యాట్ అదేవిధంగా బ్యాగ్ చూస్ చేసుకుంది, కొనుక్కుంది. సో ఇందులో మనకు వచ్చి హ్యాట్ 250 రూపీస్, అదేవిధంగా బ్యాగ్ వచ్చి 800 రూపీస్. అండ్ క్వాలిటీ వైజ్గా లుక్ వైజ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా హంపీలో దిగిన తర్వాత ప్లజెంట్ వాతావరణం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా, అదేవిధంగా మన ఎంట్రన్స్లో చాలా వరకు మనకి చాలా ఆటోస్ ఉన్నాయి. వాళ్ళే మనని పికప్ చేసుకొని హంపీలో ఉన్న కొన్ని ప్లేసెస్ని వాళ్ళు చూపిస్తారంట. బికాస్ రియల్లీ మనకి ఈ హంపీ ఏరియాని మొత్తం కవర్ చేయాలంటే అరౌండ్ 20 డేస్ పడుతుందంట. సో అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కేవలం ఒక 65 ప్లేసెస్ని మార్క్ చేశారు. అంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పి. సో అందులో ఫస్ట్ మనం చూడాల్సింది టెంపుల్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళకముందే మనకి ఎంట్రన్స్ రైట్ సైడ్లో ఒక చిన్న స్టాల్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పులు పెట్టి వెళ్ళాలి. సో పర్ పేర్ వచ్చి 2 రూపీస్. సో ఎంతసేపు ఉన్నా వీళ్ళు 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మనం టెంపుల్లోకి చెప్పుల్లోకి ఎంట్రన్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ అంటే ఏమీ లేదు. సో మనం ఎలానే వెళ్ళొచ్చు. సో చాలామంది వాళ్ళకు ఏ డ్రెస్ అయితే ట్రావెల్ చేయొచ్చో ఆ డ్రెస్ అని వెళ్తున్నారు. సో ట్రెడిషనల్ వెళ్ళి చాలా కంఫర్ట్ అండ్ మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక చిన్న మ్యాపింగ్ ఉంది, పెద్ద మ్యాపింగ్, ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, సో ఏ విధంగా వెళ్తే అని రూట్ మ్యాప్ ఉంది. సో మీకు కనుక ప్రతి టెంపుల్ని కవర్ చేసుకుంటే ఆ రూట్ మ్యాప్ని ఫోటో తీసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా బయట మనకు చాలా వరకు మ్యాప్స్ అమ్ముతున్నారు. అలాగే హంపీ టెంపుల్ గురించి కానీ హంపీ ఏరియా గురించి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ చిన్న బుక్లెట్స్ బయట చాలామంది అమ్ముతున్నారు. సో అదేవిధంగా మేము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రన్స్ ఉంది, 25 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు ఒకవేళ పూజ కానీ లేకుండా ఒక స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే ఈ 25 రూపీస్ టోకెన్ తీసుకుని ఎంట్రీ అవ్వచ్చు. లేదు అంటే సైడ్ నుంచి మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఇక్కడ మెయిన్ టెంపుల్లో మనకి శివుడు శివుడిని ఆరాధిస్తారు. సో ఈ టెంపుల్లో ఎక్కువ మెయిన్గా ఈ టెంపుల్లోనే ప్రతి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి లక్ష్మి అనే ఒక ఏనుగు కనిపిస్తుంది. చాలామందికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఈ ఏనుగు అయితే ఉందో తనకి ఒక 10 రూపీస్ కానీ లేక 20 రూపీస్ మనీ అమౌంట్ ఇస్తే మనందరి తలపైన తన తొండం పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సో చూడొచ్చు, మన ఇచ్చిన అమౌంట్ని తీసుకుని పక్కనే ఒక వ్యక్తి ఉంటాడు. సో కీపర్, సో కేర్ టేకర్. అతనికి ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ అతనికి చేతులు పెట్టాక అతను ఒక సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. గుడ్. మెయిన్గా ఈ టెంపుల్లోనే ఎక్కువ పూజా కార్యక్రమాలు ఫెస్టివల్స్ టైంలో ఈ టెంపుల్ని హైలైట్ చేస్తారు. అండ్ మనం ఈ హంపీ ఏరియాని కవర్ చేయాలంటే మ్యాక్సిమం 2 to 3 డేస్ పడుతుంది. అండ్ ఇక్కడ మనకి హాస్టల్స్ కానీ అదేవిధంగా హోమ్ స్టేస్ ఉంటాయి. అండ్ మనకి పర్సనల్గా మనం తిరగాలంటే మనకి బైసైకిల్స్ అదేవిధంగా బైక్స్ కూడా రెంటల్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చోట డార్క్ ఉంది కదా, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మన గోపురం, మెయిన్ ఎంట్రన్స్ ఉన్న గోపురం అనేది ఒక లైటింగ్ చిన్న రంధ్రం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి రివర్స్లో ఒక షాడో అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడే మనకి అప్సైడ్ డౌన్ అని చెప్పి టెంపుల్ని మన ఇక్కడ చిన్న ఒక పిలుస్తారు. సో మీలో ఎంతమంది హంపీకి వెళ్ళినప్పుడు ఈ ఇమేజ్ కానీ కనిపించే ప్లేస్కి వెళ్ళారు, విజిట్ చేశారు, తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో అదేవిధంగా మన టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూస్తే శ్రీ అన్నపూర్ణేశ్వరి మండపం అనే ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫుడ్ మనకి మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైము 9 AM స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు భోజనాన్ని సర్వ్ చేస్తారంట. రైస్ అండ్ సాంబార్ వచ్చిన ప్రతి భక్తులకు. సో బయటకు మనం చూస్తే చుట్టూ ఎటు చూసిన కొండలు, చెట్లు, గ్రీనరీగా ఉన్నాయి. సో మన టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఒక కొనలు ఉంటుంది, వాటర్ ఏరియా ఉంటుంది. సో మీలో కనుక చాలామంది ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మ్యాక్సిమం మార్నింగ్ టైమే వెళ్ళండి. ఎందుకంటే మనకు 2 days పడుతుంది. బట్ మేమైతే ఒక 2 hours మాకు వచ్చిన టైంలో
మేము ఇక్కడ కొన్ని ఏరియాలు మాత్రం మేము కవర్ చేయగలిగాం. సో మేము వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ మనకి పైన చాలా గోపురాలు కానీ చిన్న చిన్న టెంపుల్స్లా ఉన్నాయి. సో వాటిని ఎలా చూద్దామని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి మేము చిన్న ప్లేస్ నుంచి వెళ్ళిపోయాం. సో విరూపాక్ష టెంపుల్ ఉంది, ఈ టెంపుల్కి రైట్ సైడ్లో చూడొచ్చు మీరు ప్రజెంట్ మా రైట్ సైడ్. ఇక్కడ చాలా వరకు చిన్న చిన్న టెంపుల్స్ అలాగే చాలా మోనమెంట్స్ ఉన్నాయి. సో వీటన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకి కనీసం ఒక 1 డే కాదు 2 days 3 days పడుతుంది. అండ్ ప్రతి టెంపుల్కి ఒక ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ కానీ దానికి సంబంధించిన ఒక హిస్టరీ ఉంది. అండ్ విజయనగర సామ్రాజ్యం కాబట్టి అప్పుడు పరిపాలించిన రాజులు టెంపుల్స్కి కానీ ప్రజలకు ఒక డివోషనల్ ప్లేసెస్ని చాలా అందంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అప్పట్లో ఈ ఏరియాని చాలా డెవలప్ చేశారు. అండ్ మనకి చుట్టూ కొండ ప్రాంతమే కాబట్టి రాళ్ళతోనే ప్రతి టెంపుల్ కానీ ప్రతి మోనమెంట్ రాయితోనే చెక్కారు. అండ్ చాలా కొన్ని మోనమెంట్స్ ఉన్నాయి సింగిల్ స్టోన్గా చెక్కారు. లైక్ వినాయకుడి విగ్రహాలు 2 ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆ వీడియో తీయలేదు, బట్ ఆ 2 విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. ఆ 2 విగ్రహాలని సింగిల్ స్టోన్తోనే చెక్కారు. అండ్ మన పక్కనే ఒక కొండ ఉంటుంది, దానిపైకి కొంచెం ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలి. సో ఇక్కడ పెద్ద పెద్ద హ్యూజ్ స్టోన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ కొండ పైన చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి పూజ కార్యక్రమం జరగదు. అండ్ ఇక్కడ మనకి డబుల్ స్టేజ్ టెంపుల్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న కొండలు ఉంది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి చూడొచ్చు, అదే డబుల్ స్టేర్ టెంపుల్. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి మార్నింగ్ సన్ రైజ్, అదేవిధంగా ఈవినింగ్ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందంట. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కపుల్స్ కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కానీ ఈ రాక్ పైన కొంచెం చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఈవినింగ్ టైంలో వచ్చేసాం. సో మీకు ఇటువైపు మేము బ్యాక్ సైడ్ వెళ్ళాం కానీ రూట్ తెలియకుండా మీకు కనుక పక్క టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటే టెంపుల్ బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలా వరకు ప్లేస్ కవర్ చేసుకుని చాలా ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో అలా మాకు ఇచ్చిన ఒక 2 hours మేము కొంచెం టైం స్పెండ్ చేసేసి అండ్ బై 6:30కి మేము రిటర్న్ అయిపోయాం. సో హంపీలో చూడాల్సిన ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయి. మేము కొన్ని మిస్ చేసాం బికాస్ టైం లేదు. బికాస్ మేము హైదరాబాద్ నుంచి గోకర్ణ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక చిన్న స్టాప్లో ఒక 2 hours స్పెండ్ చేసాం. అండ్ ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ వచ్చేసి మనకి మ్యూజియం కానీ కొన్ని గ్యాలరీస్ ఉన్నాయి, ఫోటో గ్యాలరీస్ ఉన్నాయి హంపీకి సంబంధించినవి. అండ్ ఓవరాల్గా ప్రజెంట్ ఇక్కడ ఇది వచ్చేసి విరూపాక్ష బజార్. సో ఎందుకు ఈ విరూపాక్ష బజార్ అన్నానంటే చెప్తాను తర్వాత. సో ఇక్కడ మనకు ఒక చిన్న మోనమెంట్ చూడొచ్చు, నంది, పెద్ద నంది సింగిల్ స్టోన్తో పెద్ద నందిని చెక్కారు ఇక్కడ. సో ఇది వచ్చి విరూపాక్ష బజార్. ఇక్కడ ఈ విరూపాక్ష బజార్లో ఇరువైపులా రోడ్డుకు 2 వైపులా మనకి స్టాల్స్ ఉంటాయి. అప్పట్లో ఇక్కడ సేల్స్ కానీ ఓపెన్ మార్కెట్ ఉందంటే గుర్రాలు మొదలు పెడితే సో కూరగాయలు కానీ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, ఇంటి గ్రోసరీస్ సంబంధించి ప్రతి ఐటమ్స్ ఇక్కడ సేల్ చేసేవాళ్ళంట. అప్పట్లో మార్కెట్ అలా ఉండేది ఇక్కడ. సో ఈవెన్ వజ్రాలు కానీ డైమండ్స్ అమ్మేవాళ్ళంట. సో అలా ఈ ఏరియా అయితే మేము కవర్ చేయగలిగాం. అండ్ మేము మిస్ అయిన ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం 50 రూపీస్ నోట్ పైన చూస్తాం కదా, ఒక రథం ఉంటుంది. సో సింగిల్ స్టోన్ చెక్కబడిన రథాన్ని మేము మిస్ అయ్యాం. సో అదొక టెంపుల్ లోపల ఉంటుంది, బట్ టైం అయ్యేసరికి క్లోజ్ అయిపోయింది, అదొకటి మిస్ అయ్యాం. సో గైస్ ఆ విధంగా మాకున్న 2.5 hours అయితే హంపీలో గడిపేసి కొంచెం కవర్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. 2 hours గోకర్ణ. సో గైస్ నెక్స్ట్ వీడియో మేము గోకర్ణలో ఎక్కడ స్టే చేసామనేది ఉంటుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.